కొండా దంపతుల ఎపిసోడ్ తో వరంగల్ కాంగ్రెస్ రాజకీయాలు హాట్ గా మారాయి. వరంగల్ కాంగ్రెస్ పార్టీలో ఏర్పడిన అంతర్గత సంక్షోభంలో కొండా దంపతులు ఏ మాత్రం తగ్గేలా కనిపించడం లేదు. కొండా దంపతులు కావాలా తాము కావాలో తేల్చుకోవాలని ఇతర నేతలు అల్టిమేటం జారీ చేయడంతో చివరికి మీనాక్షి నటరాజన్ రంగంలోకి దిగారు. వారిద్దరిని పిలిచి మాట్లాడారు, వివరణ కూడా తీసుకున్నారు. కొండా దంపతులు కూడా 16 పేజీల్లో వరంగల్ జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నేతలపై వారు చేస్తున్న వ్యవహారాలపై నివేదిక ఇచ్చారు. తర్వాత మీడియాతో మాట్లాడి తాము తగ్గేది లేదన్న సంకేతాలు ఇచ్చారు. తాను బలహీన వర్గాల ప్రతినిధినని, ఎవరికి భయపడబోనని కొండా మురళి స్పష్టం చేశారు. ఒకరిపై ఎప్పుడూ కామెంట్లు చేయమన్నారు. రేవంత్ రెడ్డి మరో 10 ఏళ్లు సీఎంగా ఉండాలని తాను కోరుకుంటున్నానని, రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే తమ లక్ష్యమని కొండా మురళి విధేయత చూపారు. మంత్రికి సంబంధం లేకుండా ఆలయ కమిటీలు వేస్తున్నారని, అలాగే మంత్రికి తెలియకుండానే పోస్టింగులు కూడా ఇస్తున్నారని, కడియం శ్రీహరి అక్రమ మైనింగ్ చేస్తున్నారని ఆరోపించారు. పనిచేసే వాళ్లపై రాళ్లు వేస్తారంటున్న కొండా దంపతులు తాము ప్రజల కోసమే పనిచేస్తున్నామన్నారు. ఇదిలా ఉంటే సురేఖ మురళి దంపతుల కుమార్తె కొండా సుస్మిత పటేల్ పొలిటికల్ ఎంట్రీ కూడా చర్చకు దారితీసింది. గత కొంతకాలంగా రాజకీయాలపై ఆసక్తి చూపుతున్న సుస్మిత ఇటీవల తన సోషల్ మీడియాలో పరకాల ఎమ్మెల్యే అభ్యర్థి అని పేర్కొనడం చర్చకు దారితీసింది. ఇది వరంగల్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రకంపనలు సృష్టిస్తోంది. కొండా దంపతుల రాజకీయ వారసురాలిగా సుస్మితను రంగంలోకి దిగుతోందని ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల సమయంలో కూడా ఆమె పేరు వినిపించింది. పరకాల నుంచి పోటీ చేయబోతున్నట్టు ప్రచారం కూడా జరిగింది. అయితే చివరి నిమిషంలో ఆ సీటును రేవూరికి కేటాయించడంతో ఆమె వెనక్కు తగ్గింది. వరంగల్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు చెలరేగుతున్న సమయంలో కొండా సుస్మిత పటేల్ తన ఇన్స్టాగ్రామ్ బయోను పరకాల ఆస్పిరెంట్ అని అప్డేట్ చేయడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. అనంతరం జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కూడా కొండా దంపతులపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఇదివరకే వివరణ ఇచ్చిన కొండా మురళి తాజాగా ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో భేటీ అయి లిఖితపూర్వకంగా వివరణ అందజేశారు. ఆ తర్వాత తమ కూతురి రాజకీయ ఎంట్రీపై కొండా సురేఖ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తన కుమార్తె రాజకీయాన్ని కొండా సురేఖ సమర్థించారు. ఎవరి రాజకీయాలు వాళ్లవని, తన కుమార్తె పరకాల నుంచి రాజకీయాలు చేయాలనుకుంటున్నారని, అందులో తప్పేముందని ప్రశ్నించారామె. ఇక తమ కూతురు ఆలోచనను తాము కాదనలేమని, తనలో ప్రవహించేది తమ రక్తం కాబట్టి వారసత్వం కొనసాగుతుందన్నారు. తన రాజకీయ భవిష్యత్తును ఎలా ప్లాన్ చేసుకోవాలో నిర్ణయించుకునే హక్కు తనకుందని స్పష్టం చేశారామె. అయితే పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో దానికి కట్టుబడి ఉంటామని ఆమె స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ ను బతికించటమే కొండా మురళి ఉద్దేశం అంటున్నారు సురేఖ. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడం, అలాగే రేవంత్ ను 10 ఏళ్లు సీఎంగా ఉండడం తన లక్ష్యం అంటున్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో వరంగల్ జిల్లాలో అన్ని కాంగ్రెస్ గెలిచేలా పనిచేస్తామన్నారు. కొండా మురళికి ఎమ్మెల్సీకి అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా ఎంపీటీసీలు, జడ్పీటీసీలను గెలిపించే బాధ్యత తాము తీసుకుంటామంటున్నారు. ఇక ఈ కామెంట్స్ ప్రస్తుతం వరంగల్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఆమె పొలిటికల్ ఎంట్రీపై పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.